ఉగాదికే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందా? అందులో నలుగురికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారా? హస్తంలో అదృష్టం ఎవరికి తట్టబోతుంది? మిగతా 2 పదవులు ఎందుకు ఆపారు? బీఆర్ఎస్ నుంచి పార్టీ మారే వారికే ఆ 2 పదవులు ఇవ్వబోతున్నారా? ఇంతకీ 4 మంత్రి పదవులు ఎవరికి? కారు నుంచి వచ్చే ఇద్దరు ఎవరు? వారు ఎప్పుడు కాంగ్రెస్లో చేరబోతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది కానుకగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవుల భర్తీకి ఆమోద ముద్ర పడింది. అయితే కేబినెట్లో 2 బెర్తలను పెండింగ్లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మార్పు నినాదంతో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నరైంది. అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ ఆశావహులను ఊరిస్తూనే ఉంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంత్రులు ఉన్నారు. లెక్క ప్రకారం కేబినెట్లో మరో 6గురికి చోటుంటుంది. 2 పెండింగ్లో పెట్టాలనే నిర్ణయం జరిగినట్టు చర్చ జరుగుతోంది. ఆ లెక్కన మంత్రి పదవి దక్కనున్న ఆ 4 ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణల ప్రకారం ఎస్టీ లంబాడకోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజ్ వినిపించడం సహా సీనియర్ నేత జనార్దన్ అండదండలతో గట్టిగా ప్రయత్నాలు చేశారనేది టాక్. ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 2 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫిర్బీ తనకు ఛాన్స్ పక్కా అనే ధీమాతో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరోవైపు వివేక్ వెంకటస్వామి పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతికి అవకాశం ఉండొచ్చనే ప్రచారం తెరపైకి రానే వచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరిగింది. ఇక మంత్రి పదవి లేకపోవడం వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ తనకు కేబినెట్లో చోటివ్వాలని చెప్పకనే చెప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రం కూడా ప్రయోగించారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దీంతో జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారట. ఇక మైనార్టీ కోటా నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. నాకు మంత్రి పదవి అంటే నాకు అంటూ లైన్లో ఎందరో ఆశావహులున్నారు. మరి వారిలో కేబినెట్ బెర్త్ చేజిక్కించుకునే ఆ 4 ఎవరు అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా ఉగాదికి తెలంగాణ కేబినెట్ విస్తరణ ఖాయమనే సంకేతాలైతే వచ్చేశాయి. మరోవైపు ఏప్రిల్ 8, 9న గుజరాత్లో జరిగే ఏఐసీసీ సమావేశాల కోసం రణ్దీప్ సుర్జేవాలా నేతృత్వంలో 15 మందితో కమిటీ నియమించారు. అందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చోటు దక్కింది. మరి ఉగాది వేళ మంత్రిగిరికి సంబంధించి తీపి కబురు ఎవరికి? టఫ్ కాంపిటీషన్ నేపథ్యంలో రాజపూజ్యం, అవమానాలు, అసంతృప్తులు ఏ రేంజ్లో ఉంటాయోననే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. అయితే మిగిలిన 2 పదవులు బీఆర్ఎస్ నుంచి వచ్చేవారికి కానీ వచ్చిన వారికి కానీ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఎవరికి పదవి వస్తుందో, ఎవరు పదవుల కోసం పార్టీలు మారుతారో చూడాలి.